అనంతపురం జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన 30% పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసినా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు 14 కంపెనీల బలగాలను రంగంలోకి దించడంతో పాటు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామని వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లాలో భద్రత సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ఏ మేరకు చేశారని అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళి ఓటేసుకు రావడానికి తగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 3900 వరకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎలక్షన్ గైడ్లైన్స్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నార్మల్, క్రిటికల్, వల్నరబుల్ గా విభజించడం జరిగింది. దాదాపు 30% పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ని వీటిని క్రిటికల్, ఏ గ్రామాల్లో ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రయారిటీ లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. మనకు 14 కంపెనీస్ జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చాయి. 7 కంపెనీస్ ఏపీ స్పెషల్ పోలీస్ వచ్చింది. సో వీటన్నింటినీ కూడా ఈ 14 కంపెనీస్ ని కూడా పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక స్ట్రాటజిక్ గా మనం ఫోర్సెస్ డిప్లాయ్ చేసి ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేసేట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. 2014 ఎన్నికల నిర్వహణలో జరిగిన పొరపాట్లు కావచ్చు, అప్పుడు జరిగిన ఇబ్బందులు ఏదైతే సెన్సిటివ్ ఉన్నాయో వాటిల్లో ప్రధానంగా ఎలా దృష్టి పెట్టారు ఈసారి? పాత ఎన్నికల వైలెన్స్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, అక్కడ సమస్యాత్మక వ్యక్తులు ఉండొచ్చు, ప్రజల్ని ఓటుకు వేయకుండా బెదిరించే ప్రయత్నాలు ఉండొచ్చు. డేటా అంతా తీసుకొని దాని ద్వారా మనము కొత్త డేటా తయారు చేసుకుంటాం. గత 5 సంవత్సరాలు జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్, సమస్యలు ఇవన్నీ గుర్తించి మనము పకడ్బందీగా ఈ సమస్యాత్మక ప్రదేశాలు గుర్తించడం జరిగింది. ఈ పాత నేరస్తులకు సంబంధించి ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది? దాదాపు 36,000 మందిని జిల్లాలో బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ దాదాపు 3,600 మంది, హైర్డ్ అసాసిన్స్ కూడా ఉన్నారు. తర్వాత బాడీల అఫెన్సెస్ లో ఉన్న వ్యక్తులు, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ ని కొట్టిన వ్యక్తులు, తర్వాత ఆర్మ్స్ యాక్ట్ లో ఉన్న వాళ్ళు, బాంబ్స్ లో ఉన్న వాళ్ళు, గ్రామాల్లో ఉండి గొడవలు చేసేవాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు, ఇటువంటి వ్యక్తుల్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి వాళ్ళని మేము పోలీస్ స్టేషన్ ప్రకారం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓటర్లని పొలవబెట్టి డబ్బులు పంచుతున్న వాళ్ళని కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరిగింది. ఈ 2014 ఎన్నికలతో చూస్తే ఇప్పుడు 2019లో పోలీస్ శాఖ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈ టెక్నాలజీ పరంగా ఈసారి ఎలా నిఘా చేయబోతున్నారు మొత్తం పోలింగ్ రోజున? ఇప్పుడు జిల్లాలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది, ఇంపార్టెంట్ సెంటర్స్లో కానీ అన్ని చోట్ల. సో ఇవన్నీ మన అనంతపూర్లోని కంట్రోల్ రూమ్కి అనుసంధానమైనాయి. సో అప్పుడు జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని మనము పర్యవేక్షించే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంది. అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడ ఏం జరుగుతూ ఉందని లైవ్ స్ట్రీమింగ్ వస్తూ ఉంటుంది. అది కూడా మనము ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటూ ఏదైనా అవసరమైతే అక్కడ పోలీస్ సిబ్బందికి మన సూచనలు ఇవ్వచ్చు. అంతేకాకుండా బాడీ ఓన్ కెమెరాస్ కూడా ఈసారి మనము వాడుతున్నాం. అంటే ఏదైనా షాడో చేసేటప్పుడు, ఇంకెవరైనా ఇంపార్టెంట్ ప్లేస్లో బందోబస్తు పోయినప్పుడు లైవ్లో చూడొచ్చు, అక్కడ ఏం జరుగుతుందని లైవ్లో మనం కంట్రోల్లో నుంచి వాచ్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్స్కి యాప్స్ డౌన్లోడ్ చేసి పెడుతున్నాం. అంటే వారి లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంది, వారు ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ దగ్గరగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని డైవర్ట్ చేయడము, ఇటువంటి టెక్నాలజీ వినియోగం అంతా పెద్ద ఎత్తున ఈసారి చేస్తున్నాం. ఈ ప్రచారాలు పర్వం అయితే కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇంకా ప్రచారాలు చేయడము, అసభ్య పోస్టులు పెట్టడము, కించపరిచే పోస్టులు పెట్టడం, వీటి మీద ఈసారి మీ టెక్నాలజీతో ఎలా అడ్డుకట్ట వేయబోతున్నారు? ఇప్పుడు ఒకటి స్పెషల్ బ్రాంచ్లో ఒక సెల్ ఏర్పాటు చేశాం. దీనికి దాదాపు ఒక 100 మంది 200 మంది వ్యక్తుల వరకు మేము గుర్తించాం. ఈ పోస్టులు పెట్టే వ్యక్తులు ఎవరు అంటే, ఒక్కసారి పెట్టి పొరపాటున ఫార్వర్డ్ చేసిన వ్యక్తికి అతన్ని వార్న్ చేసి కౌన్సిలింగ్ చేశాము. ఒక 35 నుంచి 45 మంది రిపీటెడ్ గా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంతమంది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎక్కువ హార్డ్ కోర్ సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరన్నా ప్రచారం చేసినా, ప్రొవోకేటివ్ పోస్టులు పెట్టినా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సరే, ప్రత్యేక బలగాలు ఎన్ని గ్రామాల్లో సజావుగా పోయి ఓటు వెళ్ళాలనే ధైర్యం ఇస్తూ ఎన్ని కవాతులు చేశారు, ఎన్ని గ్రామాల్లో కవాతులు చేశారు? మనకు ఈసారి కొద్దిగా అడ్వాన్స్గా పారామిలిటరీ ఫోర్స్ వచ్చాయి జిల్లాకి. అందువల్ల దాదాపు 154 ప్రదేశాల్లో కవాతులు నిర్వహించడము, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అది ఓన్లీ కవాతులే కాకుండా విలేజ్ విజిట్స్కి వెళ్ళడము, సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇట్లా రకరకాలుగా వీళ్ళని పారామిలిటరీ ఫోర్సెస్ ఎంతో యూస్ఫుల్గా వాడుకోవడం జరిగింది. అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో ప్రతి ఓటరుకు భద్రత కల్పిస్తూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలా చర్యలు తీసుకున్నామని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా.